సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చాలా మంది ఊబకాయంతో, అంటే చిన్న ఏజ్ లోనే చాలా వరకు వెయిట్ పెరిగిపోయి చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ ఆ వెయిట్ లాస్ చేసుకోవడం కోసం కొంతమంది డైటింగ్లు అంటారు, కొంతమంది జిమ్ అంటారు, కొంతమంది ఇంకా చాలా చాలా అంటారు. అండ్ అలాగే అవే కాకుండా యోగా చేయడం వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని కూడా వింటున్నాం ఈ మధ్యన. మరి యోగా చేయడం వల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతారంటారా? అంటే ఏ యోగాసనం యూజ్ చేస్తే ఎంతవరకు వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు? ఒకవేళ వెయిట్ లాస్ అయినా మళ్ళీ పెరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? లేకుంటే మళ్ళీ ఒకవేళ తగ్గినా వాళ్ళు ఏమేమైనా డిఫరెన్స్, అంటే ఇంతకు ముందు ఇప్పుడున్న లైఫ్ తో ఇంతకు ముందు ఏమైనా మారచ్చు అంటారా? ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా అసలు? మంచి క్వశ్చన్ అడిగారు. ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ లో ముందు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు పాపం వాళ్ళ మానవ ప్రయత్నం ఏదో ఒకటి చేస్తారు. ఇమ్మీడియట్ గా వాకింగ్ స్టార్ట్ చేస్తారు, లేదంటే ఇంకా కొంచెం ఏదైనా జిమ్ లో జాయిన్ అవుతారు, లేదంటే వాళ్ళకి తెలిసిన యోగాలు ఏవో చేసుకుంటారు, లేదంటే ఏదో ఒక బ్యాడ్మింటన్ వెళ్తారు. ఇది ప్రతి లైఫ్ లో జరిగేది. ఈవెన్ మన ఫ్యామిలీస్ లో కూడా మనం చూస్తుంటాం. మరి ప్రతి దాని ద్వారా నిజంగానే బెనిఫిట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ యోగా, ఎలాంగ్ విత్ నేను ఇప్పుడు యూజ్ చేసినటువంటి వాకింగ్ కానీ ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఎందుకు ఓన్లీ 10% పీపుల్ సక్సెస్ అవుతున్నారు, మిగతా 90% పీపుల్ సక్సెస్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ. ఎవరైతే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయరో, ఒక పద్ధతిని ఒక పట్టుదలతో మెయింటైన్ చేయరో, వాళ్ళకి రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. వాళ్ళు ఒక ప్రాక్టీస్ ని నమ్మి ఆ ప్రాక్టీస్ కి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ ని 12 వారాలు డిసైడ్ చేసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ 90 డేస్. మా దగ్గర కూడా మేము 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ విత్ ఎఫర్ట్లెస్ వెయిట్ లాస్ విత్ హెల్తీ టేస్టీ యమ్మీ రెసిపీస్ అని చెప్పి మేము ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసాం. నచ్చింది హ్యాపీగా, అంటే టేస్టీవి, నచ్చింది హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఎసెన్షియల్ మాడిఫికేషన్స్ లైక్ వాళ్ళ హైట్, వెయిట్, పర్సనాలిటీకి తగ్గట్టు కొన్ని యోగా ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ దానికి తగ్గట్టు థెరపిటికల్ గా చేంజెస్ చేసుకుంటూ చేయొచ్చు, అలా మార్చుకోవచ్చు. అయితే ఆల్రెడీ కొంచెం యోగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా ఫిట్నెస్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కొంచెం పవర్ యోగా ద్వారా. పవర్ యోగా అంటే ఏంటంటే ఏమైనా వివరిస్తారా దానికి? పవర్ యోగా అనేది స్పెషల్ గా ఎలాంటి శాస్త్రాల్లో సిలబస్ లేదండి. యోగానే పవర్ యోగా, యోగానే ట్రెడిషనల్ యోగా, యోగానే హఠ యోగా, యోగానే విన్యాస యోగా, యోగానే ఇంకా అయ్యంగార్ యోగా, లేదంటే బిక్రమ్ హార్ట్ యోగా, ఇంకా ఏ పేర్లన్నా తీసుకోండి, యోగా అనేది ఒకటే. అయితే ఇక్కడ పవర్ యోగా అంటే ఏంటి అంటే ఆ యోగాలో ఉన్న చాలా సీక్వెన్సెస్, చాలా ఆసనాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే యోగాలో 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. సో ఇందులో నుంచి కొన్ని ఆసనాల సీక్వెన్సెస్ తీసుకొని అది ఏదైతే ఎక్కువగా పొట్ట తగ్గడానికి, లేదంటే శరీరం తగ్గడానికి, కొంచెం మన శరీరంలో ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్ పెంచడానికి డిజైన్ చేయబడిన సీక్వెన్సెస్ ని వయసుని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి నంబర్ ఆఫ్ కౌంటింగ్, నంబర్ ఆఫ్ టైమ్స్ ని డిజైన్ చేసే ప్రక్రియ. సో దాంట్లో ప్రాక్టీసెస్ కొంచెం డైనమిక్ గా ఉంటాయి, కొంచెం బ్రీతింగ్ కూడా ఆ రకంగా మార్పు ఉంటుంది. బట్ రిజల్ట్ మాత్రం ట్రెడిషనల్ యోగా అయినా పవర్ యోగా అయినా ఏదైనా కాన్సెప్ట్ ఒకటే. సో ఇప్పుడు మీరు సపోజ్ వెయిట్ లాస్ అన్నారు అనుకోండి, మేము కోర్ స్ట్రెంగ్త్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. కోర్ స్ట్రెంగ్త్ లో భాగంగా వాళ్ళకు ఉత్కటాసనం కావచ్చు, లేదంటే వాళ్ళకి ప్లాంక్ రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు, లేదంటే పర్వత భుజంగాసన రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు. అదే సూర్య నమస్కారాల్లో అయితే డైనమిక్ సూర్య నమస్కారాలు కావచ్చు, లేదంటే స్క్వాట్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కొంచెం శరీరంలో పడుకొని ఆబ్స్ రిలేటెడ్ ప్రాక్టీసెస్ కావచ్చు, లైక్ వీప్ మీద పడుకొని, లేదంటే వెల్లికల పడుకొని ఏదైతే పొట్టని బలంగా చేయడానికి ఉన్న ప్రాక్టీసెస్ ఉంటాయో అలాంటి ప్రాక్టీసెస్ ని మేము సీక్వెన్స్ రూపంలో డిజైన్ చేసి చెప్తాం. దీనికి తగ్గట్టు భస్త్రిక ప్రాణాయామం, మన శరీరంలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్ క్రియేట్ అవ్వడానికి భస్త్రిక ప్రాణాయామం, మళ్ళీ వాటిని కామ్ డౌన్ చేసుకునే ఆల్టర్నేటివ్ నాస్టిల్ బ్రీతింగ్ కానీ, లేదంటే ఇంకా ఏదైనా బాడీ కామ్ డౌన్ అయ్యే శీతలి శీతకారి ప్రాణాయామాలతో ఆ సెషన్ ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫుల్ ప్యాక్డ్ అనమాట. సో ఇలా చేసుకోవడం ద్వారా వాళ్ళకు రొటీన్ లో ఆ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. డైలీ ఒకటే ప్రాక్టీస్ చేసుకుంటే బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళ కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ వాళ్ళ రొటీన్ ని మేము డిజైన్ చేస్తాం 90 డేస్. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కన్సిస్టెన్సీ, బిలీవ్ ఆన్ సబ్జెక్ట్ అండ్ టీచర్, అండ్ 90 డేస్ ఇస్ అ టార్గెట్, 12 వీక్స్. ఓకే, అంటే ఏ శరీర భాగంలో దేనికి ఏ రకమైన యోగాసనం వేయాలని ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారు? తప్పకుండా.
సో యాక్చువల్ గా మన శరీరం మొత్తాన్ని ఒక యూనిట్ గా భావిస్తాం. సో ఏ ప్రాక్టీస్ చేసినా అది శరీరం మొత్తం కూడా టార్గెట్ చేస్తుంది. ఎందుకు అంటే మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు, యోగా చేస్తున్నాం. యోగాలో మన మనస్సుతోని శ్వాసతోని లింక్ చేస్తూ ప్రజెంట్ మూమెంట్ లో చేస్తాం. ప్రజెంట్ మూమెంట్ లో చేసే ఏ పనైనా శరీరంలో ఉన్న ప్రతి భాగం మీద ప్రభావం చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం శరీరం మీద ఫిజికల్ గాను, మెంటల్ గాను, ఎమోషనల్ గాను, ఇంటలెక్చువల్ గాను, స్పిరిచువల్ గాను, సోషల్ గాను. అంటే సోషల్ గా అంటే హౌ వీఆర్ డీలింగ్ విత్ అదర్స్, అన్ని విధాలుగా కూడా ఏకకాలంలో ఏ ప్రాక్టీస్ అయినా ప్రభావం చూపిస్తుంది. బట్ అక్కడ మీరు మైండ్ఫుల్ గా చేస్తున్నారా లేదా అనేది మాత్రం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అంటే టేస్టీ రెసిపీస్ ని యూజ్ చేస్తూనే వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అని అంటున్నారు కదా, మరి అవి ఏమేమి రెసిపీస్ ఏమేమి చెప్పగలుగుతారు? సో ఏ రెసిపీ అయినా సరే న్యాచురల్ గా, సో కొంచెం ఆర్గానిక్ గా, ఎలాంటి అతిగా వండింది, లేదంటే అతిగా ఆయిల్ చేసింది, లేదంటే అతిగా వేపుళ్ళు చేసింది, ఏదైతే డ్రై ఉంది, సో ఏదైతే టూ మచ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, సో అలాంటి కాకుండా న్యాచురల్ గా మన ఇంట్లో వండుకునే ఏ ఫుడ్ అయినా సరే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. మాక్సిమం ఇప్పుడు మన ప్లేట్ లో, లేదంటే మన డైలీ లైఫ్ లో మీరు కనుక గమనిస్తున్నట్టయితే మనం ఏదైతే తినాలో అది తినకుండా ఏదైతే అవసరం లేదో దాన్ని ఇష్టంగా ఎక్కువగా తింటాం. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఏదైతే అవసరం, లైక్ మీకు తెలుసు ఏది మంచిది అంటే ఫ్రూట్స్ మంచియే, వెజిటేబుల్స్ మంచియే, లైక్ లిక్విడ్స్ అయితే కొబ్బరి నీళ్ళు మంచిదే, మజ్జిగ మంచిదే, ఎర్లీ మార్నింగ్ అనుకోండి లెమన్ హనీ వాటర్ మంచిదే, జీరా వాటర్ మంచిదే, ఫ్రూట్స్ అనుకోండి ఏ ఫ్రూట్స్ అయినా మంచిదే, ఏ ఫ్రూట్ జ్యూసెస్ అయినా మంచిదే. ఇవన్నీ మంచిదే, బట్ ఇవి మన లైఫ్ లో డైలీగా కాకుండా ఒకేషనల్ గా మారిపోయాయి. సో వీటిని మేము క్లాసెస్ లో భాగంగా మనిషి వాళ్ళ హెల్త్, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న శారీరక స్థితిని బట్టి మేము ఒక మంచి డైట్ షీట్ అనేది వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ అవసరాన్ని బట్టి. సో దాంట్లో భాగంగా మనం మాడిఫికేషన్ చేయొచ్చు. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎర్లీ డిన్నర్ అనేది మాత్రమే వెయిట్ లాస్ కి ఒక బేస్ అన్నమాట. ఒకవేళ మీరు చాలా మంచి ఆహారమే తీసుకొని మరి 10:30-11 గంటలకు గనక తీసుకొని మీరు పడుకొని అన్ఈవెన్ స్లీప్ వెళ్ళి మళ్ళీ లేట్ గా లేవడం అనేది ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సూర్యుడు ఉన్నంతసేపే మన శరీరంలో ఆహారం అరగడానికి అవసరమైనటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి 5:30-6 గంటలకు సూర్యాస్తమయం కుదరకపోతే మాక్సిమం 7 లోపు డిన్నర్ ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో దానికి తగ్గట్టు మేము మంచి సలహాలు, సూచనలు ఆ స్టూడెంట్ కి తగ్గట్టు మేము ఇస్తాము. అంటే యోగాసనం చేసేటప్పుడు ఖాళీ స్టమక్ తోనే చేయాలి అని అంటున్నారు కదా, ఎందుకనంటే ఆహారం తీసుకున్న తర్వాత చేస్తే ఏమవుతుంది అంటారు? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. సో మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు గుర్తుందా అండి, మీరు స్కూలింగ్ డేస్ ని ఇమాజిన్ చేసుకోండి, మనకు అందరికీ ఆ డేస్ గుర్తుంటాయి కదా. మీరు లంచ్ తర్వాత 5th పీరియడ్ ఎలా ఉండేది? నిద్ర వస్తుంది, నిద్ర వచ్చేది, పొట్ట మొత్తం ఫుల్ ఉంటుంది, ఈవెన్ టీచర్ చెప్పేది మనకు వినాలనిపించదు, మైండ్ ఫుల్ ఉండదు. సో అందుకే సైకలాజికల్ గా అలాంటి క్లాసెస్ మనకి మామూలుగా విన్నా కూడా బాగా అర్థమయ్యే క్లాసెస్ పెట్టేవాళ్ళు, లైక్ సోషల్ గానీ, లైక్ తెలుగు గానీ, లేదంటే ఇంకా సింపుల్ సబ్జెక్ట్ ని పెట్టేవాళ్ళు. అదే యోగా విషయంలో వస్తే ఫిజికల్ గా మన శరీరాన్ని వాడాలి. సో ఆ ఫుడ్ రిక్షన్ లో చేస్తే అది పాయిజన్ అవుతుంది, అవునా కదా? సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎంప్టీ స్టమక్ తో చేస్తే మన శరీరంగా ఆ ఫుడ్ డైజెషన్ అనేది కాకుండా ఈ ప్రాణశక్తిని ప్రాపర్ గా సర్క్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా. సో అదండి, విన్నారు కదా, ఏ టైంలో ఎలా చేయాలి, ఎవరెవరు ఏం తీసుకోవాలి, అసలు తిన్న తర్వాత చేస్తే ఏంటి, తినక ముందు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేసి ఇలాంటివి మరి ఎన్నో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరి ఎన్నో విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉందాం, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.